పల్లెలో పెద్దగా ఎవరికీ తెలియని చిన్న ఊరు వేపపల్లి. ఆ ఊర్లో ముగ్గురు అబ్బాయిలు రాహుల్, కిరణ్, మధు. పుట్టింది నుండి కలిసి పెరిగిన స్నేహితులు. స్కూల్కెళ్ళినా, ఆటపాటల్లో ఉన్నా, పొలాల్లో తిరిగినా ఎప్పుడూ ముగ్గురు కలిసి ఉండేవారు. వారి స్నేహం అంత బలంగా ఉండేది, ఊర్లో చాలామంది వారిని ముగ్గురు చేతికొండలు అని పిలిచేవారు. ఒకరోజు స్కూల్లో గురువుగారు గ్రామం కోసం ఏదైనా మంచి పని చేయమని పిల్లలు చెప్పారు. ఎవరికైనా తమ గ్రామానికి ఉపయోగపడే చిన్న సేవ చేసినా అది స్కూల్ వార్షికోత్సవంలో ప్రశంసిస్తామని చెప్పారు. ఈ మాట విన్న రాహుల్ చాలా ఉత్సాహపడ్డాడు. మనము ఏదైనా చేద్దాం, కానీ అందరికీ ఉపయోగపడే పని కావాలి అని అన్నాడు. కిరణ్, మధు వెంటనే ఒప్పుకున్నారు. అక్కడి పెద్ద సమస్య ఏంటంటే ఊరు చివరున్న చెరువులోకి పిల్లలు వెళ్ళి ఆడటం. నీరు కొంచెం లోతుగా ఉండడంతో ప్రమాదం ఎక్కువ. కొద్ది రోజుల క్రితం ఒక చిన్న పిల్లవాడు జారిపడటంతో అందరూ భయపడ్డారు. ఈ విషయం రాహుల్కి గుర్తొచ్చింది. చెరువు దగ్గరగా ఒక హెచ్చరిక బోర్డు పెడితే ఎలా ఉంటుంది? పిల్లలకి ప్రమాదం అని తెలిసిపోతుంది అన్నాడు. ఆ ఆలోచన ముగ్గురికి నచ్చింది. తర్వాతి రోజే వారు స్కూల్కి వచ్చి టాబ్లెట్లపైన, కాగితాలపైన బోర్డు డిజైన్ చేశారు. కిరణ్ బాగా డ్రా చేయగలడు కాబట్టి ప్రమాద ప్రాంతం, దయచేసి నీటిలోకి దిగకండి అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో గార్గా రాశాడు. మధు బలవంతుడు. పొలంలో ఉన్న చెక్క ముక్కను తెచ్చి బోర్డు పెట్టేందుకు స్తంభం తయారు చేశాడు. రాహుల్ మాత్రం గురువుగారితో మాట్లాడి రంగులు, తాడు, గుండు వంటి సామాగ్రి తీసుకొచ్చాడు. ముగ్గురు కలిసి చెరువు దగ్గరికి వెళ్ళి బోర్డును బలంగా పెట్టారు. అలా చేస్తుండగా అక్కడి పెద్దలు వచ్చినారు. చాలా మంచి పని చేశారా, మన ఊళ్ళో ఇలాంటి పనులు మీలాంటి పిల్లలు చేస్తే ఇంకా మంచిది అని అభినందించారు. ముగ్గురికి అంతకంటే ఆనందం అవసరం లేదు. కొన్ని రోజులు గడిచాక స్కూల్ వార్షికోత్సవం వచ్చింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అందరి ముందు ముగ్గురు పని గురించి చెప్పారు. రాహుల్, కిరణ్, మధు చేసిన ఈ చిన్న పని వల్ల పిల్లలు ఒక ప్రమాదం నుంచి తప్పుకున్నట్టు. నిజమైన సేవ అంటే ఇదే అని ప్రశంసించారు. ముగ్గురు వేదికపైకి పిలువబడి ప్రత్యేకంగా సన్మానించబడ్డారు. సర్టిఫికెట్ తీసుకుంటున్నప్పుడు ముగ్గురు ఒకరికొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆ నవ్వులో గర్వం ఉంది, స్నేహం ఉంది, కలిసి చేసిన పని పట్ల ఆనందం ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు రాహుల్ చెప్పాడు, మన స్నేహం ఇలాగే ఉండాలి. మనకు కాదు, మన ఊరికి, మన చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడే పనులు చేద్దాం. అదే నిజమైన స్నేహం అని కిరణ్, మధు ఒకే ఊపులో చెప్పారు. అలా ముగ్గురు అబ్బాయిల స్నేహం మరింత బలపడింది. వారు చేసిన చిన్న సేవ ఊరంతా గుర్తుంచుకునే మంచి ఉదాహరణగా మారింది.